వెల్కమ్ టు సైరా మీడియా. అంటే నార్మల్గా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా. ఇలాంటి ఒక సందేహం చాలామంది భక్తుల్లో ఉంటుంది. అంటే ఆ రోజు కొందరు అంటే పరిహారాలు ఏంటి ఇలాంటి అంటే టెన్షన్ పడిపోతుంటారు, అయ్యో చూసేసాను ఇలా అని మనసులో అనుకుంటూ ఉంటారు. సో అలాంటి విషయాలను మాట్లాడడానికి మనతో పాటు పంతులు ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆది పూజలు అందుకునే గణనాథుడు భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి పర్వదినం. ఆ రోజున వినాయకుడి యొక్క జన్మదినోత్సవం. అయితే వినాయక జన్మదినోత్సవం రోజు విశేషంగా పూజలు అందుకుంటున్న వినాయకుడికి ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదనేటటువంటి నియమానికి సంబంధం ఏమిటి అంటే, గణనాథుడు పూజా కార్యక్రమాలు భక్తుల చేత అందుకోవడానికి భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి భక్తులు శ్రద్ధాభక్తులతో చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నీ స్వీకరించి అందులో వాళ్ళు పెట్టినటువంటి నైవేద్యాలు, గణనాథునికి ఉండ్రాలు ప్రీతి మోదకాలు. మనము గణపతి హోమం చేస్తే మోదకా హోమం చేస్తే మోదకలు అని ఉంటాయి. సహస్ర మోదకా హోమము అనేటటువంటి ఒక కార్యక్రమం చేస్తే విశేషమైనటువంటి శ్రేయస్సు యశస్సు కలుగుతుంది. అంటే ఉండ్రాలు కానీ మోదకాలు కానీ కదలీ ఫలాలు అరటిపళ్ళు కానీ ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ప్రీతి. భక్తుల చేత పూజలు అందుకొని నివేదనలు సమర్పించిన నివేదనలు కడుపు నిండా శ్రద్ధతో ప్రేమతో ఇష్టంతో అన్నీ స్వీకరించి తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళగానే సింహాసనం పైన ఆశీస్సులు ఉన్నటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేద్దామని వంగి పాదాలకు నమస్కారం చేయబోతుంటే తిన్నటువంటి యొక్క పదార్థాలన్నీ ఆయాసంతో కూడుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు తన ఉదర భాగంలో. మొత్తం వంగడానికి రానప్పుడు అప్పుడు పరమేశ్వరుడి శిరస్సు పైన ఉన్నటువంటి అయిన అర్ధచంద్రుడు ఈ ఆయాసపడుతున్న వినాయకుని చూసి మందహాసం చేస్తాడు, అంటే నవ్వుతాడు. నవ్విన క్షణంలో ఆ వినాయకుడి యొక్క పొట్ట పగిలింది అని శాస్త్రం పురాణాలు చెబుతూ ఉంటాయి. అలా పొట్ట పగిలినటువంటి వినాయకుడు ఆ విధమైన స్థితిలో ఉన్నటువంటి చూసి పార్వతీదేవి కోపించి, ఆహా ఆ చంద్రుడే పరిహాసం చేసి నా కొడుకుకు దృష్టి పెట్టినాడు, అందువలనే ఇట్లయిందని చెప్పేసి నేడు ఏదైతే పర్వదినంగా మా వినాయకుడు పూజలందుకుని నివేదనలు తినేసి వచ్చి నమస్కారం చేస్తుండగా పరిహసించి నవ్వినటువంటి యొక్క చంద్రుణ్ణి ఈరోజు ఎవరైనా చూస్తారో, అసలు ఆ వినాయక చతుర్థనే కాదు నిత్యం ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాపల నిందలు ఎదుర్కొంటారు అని చెప్పేసి పార్వతీదేవి శపిస్తుంది. అది కేవలం వారి యొక్క మధ్య సంభాషణలో ఉన్నటువంటి శాపం మాత్రమే. అదే రోజున సప్తఋషులు అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం చేస్తున్న సమయంలో చంద్రుణ్ణి వీక్షిస్తారు. చంద్రుడిని వీక్షించి ఋషులందరూ కూడా ప్రమదగణాలందరూ కూడా నీలాప నిందలు ఎదుర్కొంటారు. అప్పుడు ఆ ఋషుల యొక్క భార్యలు వెళ్ళి విషయం తెలుసుకొని, ఆహా ఇది పార్వతీదేవి శాపమే కదా, ఇలా అయితే లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి యొక్క లోక సంరక్షణ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలకు భంగం కలుగుతుంది, ప్రమదగణాధిపతులందరూ కూడా ఋషిగణాలంతా కూడా భయానికి లోనవుతారని చెప్పి ఆ ఋషుల యొక్క భార్యలందరూ కూడా వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు. అప్పుడు శాంతించినటువంటి పార్వతీదేవి, అది కూడా నిజమే కదా, నిత్యం చంద్రదర్శనం చేయాలి తప్పకుండా, చేయకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కేవలం భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు ఎవరైతే చూస్తారో వారు నీలాపల నిందలు ఎదుర్కొంటారని అప్పటికి దాన్ని ఆ ఒక్కరోజుకు మాత్రమే వర్తించేటట్టుగా పార్వతీదేవి చేస్తుందన్నారు. అలాగే ఆ వినాయక చవితి రోజు కూడా నీలాపనిందలు ఏది చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నీలాపనిందలు ఎదుర్కొంటాము అని భయపడతారు. చంద్రుని చూసిన వారు కానీ ఒకవేళ ముందు జాగ్రత్తగా చూడని వారు కానీ ఆ రోజు శ్రద్ధాభక్తులతో వినాయకుడిని పూజించి వినాయక వ్రతం చేసినా చంద్రుణ్ణి వీక్షిస్తే నీలాపనిందలు కలగవు. లేదా చేయడానికి శక్తి లేకున్నా వినాయక వ్రతం అనేటటువంటిది ఎక్కడ విన్నా పెద్దల ద్వారా కానీ చేస్తుండగా కానీ చూసి వినినా నీలాపనిందలు ఎదుర్కొనేటటువంటి యొక్క స్థితులు రావు వారికి. పంతులు గారు, మరి మీరన్నట్టుగానే అంటే చూడకూడదు అన్నారు కదా, అంటే మరి పొరపాటున ఒకవేళ ఏదైనా పరధ్యానంలో ఉన్నా కానీ అలా చూస్తే ఆ రోజున వినాయకుడికి శ్రద్ధాభక్తులతో పూజించడం, వినాయక వ్రతం చేయడం ద్వారా ఆ చంద్రుణ్ణి చూసినటువంటి యొక్క దోషం పోతుంది. లేదా
మనకు చేయడానికి శక్తి లేదు, చేయడానికి సమయం లేదు. ఎక్కడైనా వినాయక వ్రతం చెబుతూ ఉంటే విన్నా కానీ ఆ యొక్క చంద్రుణ్ణి చూసినటువంటి యొక్క దోష పరిహారం అవుతుంది భక్తులకు. విన్నారు కదా, ఒకవేళ వినాయక చవితి రోజు ఒకవేళ చంద్రుడిని చూసినట్టయితే చేయవలసిన పరిహారాలు ఏంటో కూడా పంతులు గారు మనతో చెప్పారు. అండ్ చూడకూడదు అని కూడా చెప్పారు. అంటే చూస్తే ఎలాంటివి జరుగుతాయో కూడా తెలుసు కదా. అండ్ ఒకవేళ చూసినట్టయితే ఇట్లా వ్రతాలు కానీ వినాయకుడి కథ వినడం కానీ ఇలాంటివి భక్తులు ఖచ్చితంగా, అంటే పంతుల ద్వారా మనం తెలియజేసుకున్నాం కదా, ఖచ్చితంగా కథ వినండి. ప్రజలందరూ అంటే అందరూ మంచిగా ఉండాలి. ఎలాంటి అవమానాలు కానీ ఇలా మనం ఎదుర్కోవద్దు. పంతులు చెప్పినవన్నీ పాటిస్తారని అనుకుంటున్నాం. కెమెరామెన్ సాయితో నేను మీ కేశవ్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.